శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతున్నది. అయితే చాలామందికి చెప్పినట్టు జరుగుతుంది గురువుగారు, మీరు అన్నట్టుగానే జరుగుతుంది అని నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి వాళ్ళ జాతకములోనూ చిన్న చిన్న ఏవో సమస్యలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. అసలు సమస్యలు లేని జాతకం ఎవరిది ఉంటుంది? ఎవరిది ఉండదు. అయితే మనము చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకొని దానికి కావాల్సినటువంటి పరిహారాలు ఏదైతే సమయానికి చేసుకోగలుగుతామో వాడు యోగ్యుడు. మనము దారిలో నడుస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావా? ఆ ఇబ్బందులను మనము దాటేసుకొని మనము చేరాలి అనుకునేటువంటి గమ్యానికి ముందుకు వెళ్ళాలి కదా. అందువలన ఎవరికైనా చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అవి ఇవి అని అనంగానే ఎవ్వరూ ఏమీ డీలా పడిపోవాల్సినంతటి అవసరమైతే ఏమి లేదు. ఉంటాయి, ఒక నెల అటు ఒక నెల ఇటు ఉంటాయి. కానీ దానికి అలా చిన్న చిన్న ఇది ఉన్నప్పుడే మనము ముందడుగు ఎలా వెయ్యాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి భావనతో మనము దానికి తగినట్టుగా మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల చేత రెగ్యులర్గా చూపించుకునేటువంటి ఈ జాతకము చెప్పేటువంటి వాళ్ళ దగ్గర చెప్పి చూసుకోండి, మేలు జరుగుతుంది. ఎప్పుడైనా శాస్త్రములో ఏదుందో అదే చెప్తారు అందరూ కూడా. ఒకవేళ చెప్పేటువంటి శాస్త్రంలో దోషము ఉండవచ్చునేమో, అంటే మనం చదువుకున్నటువంటి విజ్ఞానాన్ని బట్టి ఒకరొకో విధంగా చెప్పవచ్చును. కానీ మీ మనస్సుకు ఎవరు చెప్తే దగ్గర, ఎవరు చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటిది మనకు భగవంతుడు ఒక జ్ఞానం ఇచ్చాడు. అది తెలుసుకొని తద్వారా దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళండి. మీకు నచ్చిన చోట చూపించుకోండి, పరిహారాలు చేసుకోండి. మీకు తప్పకుండా విజయము అనేటువంటిది మీ వెంటే ఉంటుంది గాక. ఆత్మస్థైర్యం అనేటువంటిది మనకు చాలా అవసరం. ఎవ్వరూ డీలా పడాల్సినటువంటి పని లేదు. చిన్న చిన్న రెమెడీసే ఉంటాయి, మనకు అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. వాటిని గమనించి కనుక మనం చేసుకోగలిగినామంటే ముందుకు వెళ్ళవచ్చు. ఇది అన్ని రాసుల వాళ్లకు వర్తిస్తుంది కాబట్టి అన్ని రాసుల వాళ్ళు కూడా ఎవరెవరికైతే ఏ చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు ఉన్నాయో వాళ్ళు చూసుకోండి. బాగుంది అన్నా కూడా ఒక్కసారి అనుకోవడంలో తప్పు లేదు కదా. నాకు తెలిసినంత వరకు మనము ప్రతి మాసము కూడా నేను చెప్తూనే ఉన్నాను. ప్రతి మాసము ఎంతోమంది చెప్పినట్టుగా జరుగుతుంది గురువుగారు అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఎందుకు జరగలేదు అంటే దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తూ ఉన్నాను, తెలియజేస్తున్నాను. వాళ్లకు ఉండేటువంటి వింశోత్తర దశలు, వాటి కారణంగా రాసులు అందరికీ ఎంతోమందికి ఉంటాయి. కానీ ఆ రాసుల వాళ్ళందరూ కూడా ఒకే లగ్నంలో పుట్టుంటారు కదా. అందువలన ఎవరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది చాలా ప్రాధాన్యత. రాశి ఒకటే అయినంత మాత్రాన లగ్నము కూడా అవసరం కదా. ఆ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి అనేటువంటిది చూడాలి. ఇది చాలా లోతుగా పరిశీలించి ఎవరెవరి జాతకం చూసుకొని వాళ్లకు తగినట్టుగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది గాక. తులారాశి వాళ్లకు ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి కావాల్సినటువంటి వ్యవహారం అంతా కూడా మీ దగ్గర ఉంటుంది, పూర్తి చేస్తారు కూడా. చాలా అనుకూలవంతముగా ఉన్నది గ్రహస్థితులన్నీ కూడా. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. మళ్ళీ ఒక్కసారిగా నేను ఇన్నాళ్ల నుంచి డౌన్ అయినానే, ఒకప్పుడు బాగా ఉన్నవాడిని, ఇప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతున్నాము అని మీ ఆలోచనలో ఉంటాయి. ఒక్కసారిగా లైమ్లైట్లోకి రావడం అనేది జరగబోతున్నది. అలాగే వృత్తి ఉద్యోగాలలో మంచి మాట తీరుతో అధికారులను మీరు ఆకట్టుకోవడం అనేది జరుగుతుంది గాక.
వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎవరెవరైతే కొత్తగా వ్యాపారాలు చేయాలి అనేటువంటి ప్రయత్నాలు చేసుకుంటున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి మేలు జరిగే అవకాశము ఉన్నది. ఆదాయం విషయంలో లోటుపాట్లను అధిగమించి తీరుతారుగాక. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు వింటారు, మీకు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు అనేటువంటివి చేస్తారు. అంటే చూడండి, నూతనంగా కొత్త కారు కొనుక్కోవడం కానీ లేదా బైక్ కొనుక్కోవడం కానీ ఏదో రకంగా ఏదైనా సరే తీసుకోగలుగుతారు గాక. అలాగే నిరుద్యోగులకు నూతన అవకాశాలు అనేటువంటివి లభిస్తాయి. అంటే ప్రాంతము రీత్యానే కాకుండా అందరికీ కూడా నిరుద్యోగ సమస్యకు మంచి యువతకు మంచి భవిష్యత్తు అనేటువంటిది దొరుకుతుంది. మీకు నిరుద్యోగులకు గట్టి ప్రయత్నాలు చేసుకోండి. అలాగే మామూలుగా నూతన అవకాశాలు, కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. అంటే మీ ప్రతిభను గుర్తించి మీరు చెప్పేటువంటి మాట తీరు, మీరు ఒక పరిష్కరించేటువంటి విధానం సమస్యలను కనుక మిమ్మల్ని ఎప్పటి నుంచో గుర్తుపెట్టుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని గుర్తించి పిలవటము కానీ మీకు ఒక పెద్దపీట వేయడం కానీ జరిగి తీరుతుందిగాక. ఇంకా 4 అడుగులు మీకు ముందుకు వెళ్ళగలిగేటువంటి సామర్థ్యము మీకు ఇప్పుడు ఉన్నది. గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి కాబట్టి తులారాశి వాళ్లకు ఈ డిసెంబర్ మాసమంతా కూడా అనుకూలముగా ఉన్నది. ఇంకా ఏదైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి చూసుకుంటే మీకు మేలు జరుగుతుందంటే మీకు అనుకూలమైన వాళ్ళ దగ్గర చూపించుకోండి. జయోస్తు. మామూలుగా ఈ రాసుల వాళ్ళు 12 రాసుల వాళ్లకు కూడా మనము మిశ్రమ ఫలితాలు కానీ జరుగుతున్నటువంటివి కానీ తెలియజేస్తున్నప్పుడు శీఘ్ర ఫలితాలు కావాలి అని కోరుకుంటాం. మనం ఏం కోరుకుంటాము? మామూలుగా తొందరగా పని అయితే బాగుంటుంది. వ్యాపారస్తులకైనా, రాజకీయ నాయకులకైనా, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా, అప్పులు రుణాలు తీర్చుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళకైనా, తొందరగా పెళ్ళి కావాలి, మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదే అని అనుకునేటువంటి వాళ్లకు, ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్లకు నేను 100% పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా ఏది ఉందో అది మనము చెప్పాల్సినటువంటి ధర్మం ఉన్నది. ప్రజలను భయోత్పాతం చేయటం కాదు, కానీ వాళ్లకు తెలియజెప్పేటువంటి విధానము ఉంటుంది. అది ఖచ్చితముగా మనము గనక ఎప్పుడైతే పాటించినామో మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు ఈ పని జరగలేదని ఇంకోరి దగ్గరికి పోరాదు కదా, అప్పుడు మాలో లోపము కదా. అది జరగకుండా, అట్లాంటివి కాకుండా పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసనా బలముతో వాళ్లకు యంత్ర సహిత శీఘ్ర ఫలితాలు రావటానికి ఏమి చేయాలనో చేస్తూ ఉంటాము. అలాగే మీరు కూడా మీ పనులు ఏమైనా ఇబ్బందులు కలిగేట్టుగా ఉంటే సంప్రదించండి. తప్పకుండా మీకు కలిగినటువంటి ఇది నేను చేసి పెడతాను. లేదా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర అడిగినా చేసుకుందురుగాక మీ సౌకర్యాన్ని బట్టి. ఏదైనా పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం. ఎప్పటి పరిహారం అప్పుడే చేసుకోవాలి. ఏముందిలే రేపు ఎల్లుండి చూద్దాములే అంటే ఈ పరిహారాల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇబ్బంది అయిన తర్వాత కార్యాంతే అప్రయోజక అని అంతా అయిపోయిన తర్వాత మనము చేసుకుని ఉంటే బాగుండు కదా అనేటువంటి మాట రావద్దు. అందుకని యద్భావం తద్భవతి. మనము ఏదైతే పోగొట్టుకుంటామో అదే వస్తుంది. మనం ఏదైతే ఇష్టి కోసం చేస్తామో అది ఖచ్చితంగా మనకు జరిగి తీరుతుంది. అందువలన మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే త్వరితగతిన సవరించుకోండి అని నేను తెలియజేస్తూ జయోస్తు.